యూట్యూబ్ శ్రోతలకు ముందస్తుగా విజయదశమి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈరోజు విజయదశమి యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ పండగకి ఎందుకింత ప్రాధాన్యత అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాము. విజయదశమి చాలామంది లోక కంఠకులైనటువంటి రాక్షసులకు ఎన్నో వరాలు పొందినటువంటి రాక్షసుల వాడు. ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆ వరాలు ఇచ్చింది కూడా దేవుడే. మరి దేవుడు వరాలు వాళ్లకు, ఆ దుర్మార్గులకు అటువంటి వరాలు ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్న మనం వేసుకోవాలన్నట్టు. అటువంటి వాళ్లకు అలాంటి వరాలు ఇచ్చడం ఎందుకు? వాళ్ళు లోకకంఠకులుగా మారడం ఎందుకు? మనల్ని పీడించడం ఎందుకు? వాళ్ళ బాధలు తాళలేక మనం త్రాయి కావడం ఎందుకు? ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని సంహరించడానికి ఆ దేవుడే రావడం ఎందుకు అనే మాటకు సింపుల్గా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అనేటువంటి వాడు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు భూమి ఉంది, సృష్టి రహస్యం అన్నట్టుది. ఇప్పుడు భూమి ఉందంటే భూమిలో మనము పంట వేస్తామన్నట్టు. భూమిలో పంట వేసిన తర్వాత అర్థం లేని గడ్డి పంటతో సహా వచ్చేస్తుంది. అది అట్లాగే ఉంటే పంట నాశనం అవుతుంది అన్నట్టు. పంట నాశనమయ్యేటువంటి వస్తువు పంటతో పాటు ఎందుకు రావాలి భూమి లోపల నుండి? ఇది ఒక ప్రశ్న. అట్లాగే దేవుని సృష్టి లోపల ఈ రాక్షసులు అనేటువంటి వాళ్ళు ఏంటిది, వాళ్ళకి ఎందుకు వరాలు ఇవ్వడము అనే ప్రశ్న వేసుకుంటే సింపుల్గా మనకు అర్థమయ్యేది ఏంటిదంటే, భూమిలో ఔషధి శక్తి ఉంది. ఆ శక్తి ప్రకారంగా మనం పంట వేస్తూ ఉంటాం, దాంతోపాటు గడ్డి వస్తుంది. అది ఒక న్యాచురల్ అన్నట్టు, న్యాచురల్ ప్రాసెస్ వస్తుంది అంతే. అట్లాగే ఈ దుర్మార్గులు సన్మార్గులు సృష్టి లోపల ఉండనే ఉంటారు. రైతు ఏం చేస్తున్నాడు? కలుపు మొక్కలను పెరికేస్తున్నాడు. కాబట్టి మానవులు ఏం చేయాలి? నిరంతరం రాక్షస శక్తులతోని సంఘర్షణ జరపాలన్నట్టు. మహాపురుషులు ఇచ్చిన సందేశం ఇదే. అవతారం ఇచ్చినటువంటి సందేశం కూడా మనకు ఇదే. సృష్టి ఇట్లాగే ఉంటుంది నాయన. 16వ అధ్యాయం లోపల, భగవద్గీత 16వ అధ్యాయం లోపల ఈ రహస్యం ఉందన్నట్టు. ఇది ద్వౌభూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ. సృష్టి లోపలనే దైవీ సంపత్తి, రాక్షస ఆసురీ సంపత్తి, రెండు రకాల సృష్టి ఉంది. భూమి ఎట్లయితే పంటను గడ్డిని బయటికి ఇస్తుందో, పరమాత్మని సృష్టి లోపల కూడా ఇద్దరు ఉంటారని అర్థం అన్నట్టు. కాబట్టి ఎందుకుంటారు అనే ప్రశ్నకు వస్తే 10వ అధ్యాయం లోపల సమాధానం ఇస్తాడు అన్నట్టు. ఆ ఎందుకు అనేటువంటి రహస్యం అది దేవరహస్యం. అది ఎవరికీ తెలియనటువంటిది. దేవుని యొక్క సృష్టి రహస్యం దేవుడికే తెలుసు. కానీ ఇట్లా ఉంటుంది అన్నట్టు. పంట గడ్డి రెండు వస్తే రైతు ఏం చేస్తున్నాడో అదే పని ప్రతి మానవులు కూడా దుర్మార్గానికి ఎప్పుడు కూడా ఎదురుడి నిలబడాల్సిన అవసరం ఉంటుంది. ఇదే సృష్టి రహస్యం అని చెప్పి చెప్పబడ్డది అన్నట్టు. అయితే ఇలాంటి వరాలు పొందినటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి తపస్సంపన్నులు, ఘోరాతి ఘోరమైనటువంటి వరాలు పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ప్రస్తుతానికి దుర్గాష్టమి రోజు అమ్మవారి చేతిలో హతమైనటువంటి వాడు
దుర్గాసురుడు. నవమి రోజు హతమైనటువంటి వాడు మహిషాసురుడు. ఇప్పుడు మనం రావణుని బొమ్మలు కాల్చేస్తున్నాం, కానీ పాపం రావణుడు చెడు పని చేసి ఉండొచ్చు, కానీ వీళ్ళంతా దుర్మార్గుడు కాడు అన్నట్టు. చాలా ఘోర ఘనమైన దుర్మార్గులు అన్నట్టు. రావణుని దగ్గర కొన్ని పొరపాట్లు చేసినా కానీ కొన్ని మర్యాదలు ఉండే. ఈ దుర్గాసురుడు మహిషాసురుడు అయితే సాక్షాత్ అమ్మవారు యుద్ధంకు దిగి వీళ్ళని హతమార్చాలంటే, అంటే ఈ రకంగా వరాలు పొందినటువంటి వాళ్ళు చేస్తున్నది ఏంటిది? రాక్షసులకు దైవీ సంపదకు రాక్షసి సంపదకు ఉండే వ్యత్యాసం ఏంటో తెలుసుకుంటే, దేవుడిచ్చినటువంటి సౌభాగ్యాలను, దేవుడిచ్చినటువంటి వరాలను, దేవుడిచ్చినటువంటి శక్తిని తాను బ్రతుకుతూ లోకానికి బ్రతికింపజేసేటువంటి స్వభావం గలవాళ్ళంతా దైవీ సంపత్తి గలవాడు. తాము బ్రతుకుతూ ఆ శక్తుల నుంచి లోకాన్ని కూడా హితం చేసేటువంటి వాడు. రాక్షస సంపత్తి గలవాళ్ళు ఏంటి తప్ప అంటే, దేవుడిచ్చినటువంటి వరాలను పొందుతూ ఆ వరాల ద్వారా లోకకంఠకమైనటువంటి కార్యాలు చేయడం, భయోత్పాతాన్ని సృష్టించడము, దుర్మార్గంగా ఈ లోకం సరిపోదని ఇంకా వేరే లోకాల లోపల దురాక్రమణకు పాల్పడడం, ఇది వాళ్ళు చేసేటువంటి పనులు అన్నట్టు. రాక్షసులకు దైవీ సంపద గలవాళ్లకు రాక్షస సంపద గలవాళ్లకు ఉండే సంబంధం ఇంతే. మనకంటే ఘోరమైన తపస్సు చేస్తారు వాళ్ళు. దేవతలకు కూడా సాధ్యం కానటువంటి ఘోరాతి ఘోరమైన తపస్సులు చేసి ఆ దేవతలకే కంగు తినిపిస్తారు. దేవలోకాన్ని కూడా ప్రతి రాక్షసుడు వాళ్ళ దృష్టి చూడండి, రాక్షసులది ఎట్లుంటుందంటే, స్వర్గప్రియులు వాళ్ళు. స్వర్గం పొంది స్వర్గం లోపల దివ్య భోగాలు అనుభవించటం కొరకు స్వర్గం యొక్క ఆధిపత్యంని చేజిక్కించుకొని దేవభోగాలు, దేవతా స్త్రీలను ఉన్మత్తులై అనుభవించటం కొరకు భూలోకం సరిపోదు. స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలని 3 లోకాలు వర్ణించబడతాయి. మనకు లోకాలు చాలా ఉన్నాయి, కానీ పాతాళ లోకం లోపలనే వాళ్ళ ఆధిపత్యం ఉంటుంది. అధములు కాబట్టి పాతాళం అంటే కింది చూపిస్తున్నారు. మర్త్యలోకము మానవులది, వీళ్ళతో దుర్మార్గము, శక్తులు. దేవతల లోపల దివ్యమైనటువంటి భోగాలు ఉంటాయి మొత్తం మీద. అయితే పాతాళ లోకములో పుట్టినటువంటి రాక్షసులు భూలోకమును కబళించేస్తారు, స్వర్గలోకాన్ని కబళించేస్తారు, స్వర్గాధిపత్యం తీసుకుంటున్నట్టు. ఈ రకంగా ఈ దుర్గాసురుడు కానీ మహిషాసురుడు కానీ వాళ్ళ దురాగతాలు ఇంత పెరిగిపోయినాయంటే, స్వర్గలోకమును కూడా ఆక్రమించేస్తారు. దేవతలు, ఇంద్రుడు లేని దేవతలు లేని సమయం లోపల దాన్ని కూడా ఆక్రమించేస్తారు అన్నట్టు. దేవతా స్త్రీలను బందీలుగా చేసి అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అప్పుడు విఘ్నేశ్వరుడే కల్పించుకొని దేవతా స్త్రీలను ఎట్ట కాపాడాలనో అట్లా కాపాడతారు అన్నట్టు. పరాకాష్ఠను అందుకున్నది. దేవతలందరూ పోయి కూడా శివునితోని మొరబెట్టుకున్నారు. శివుడు వస్తుంది, టైం వస్తుంది, వాళ్ళ యొక్క మరణం ఆసన్నమైంది, మూలపుట అమ్మవారే పోయి వాళ్ళని హతమార్చే రోజులు వచ్చేసినాయి, తొందరపడే అవసరం లేదని చెప్పేసి అప్పటి వరకు ఆ దేవతా స్త్రీలందరినీ తీసుకొని పోయి కైలాసం లోపల సురక్షిత స్థానం లోపల ఉంచిన తర్వాత అమ్మవారే యుద్ధానికి దుర్గామాతగా దిగి వస్తుంది. దుర్గాష్టమి రోజు ఆ దుర్గాసురుడు, అవి ఏమి సృష్టి రహస్యాలే అర్థం కావు. దేవతలే కంపించిపోతారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా దిగ్భ్రాంతికి లోనైపోయేటువంటి శక్తుల యొక్క ప్రయోగం, వాళ్ళ శక్తులు వాళ్ళ మీదనే ప్రయోగించడము. ఈ రకంగా మనకు హిందువుల లోపల ఒక దరిద్రం ఏముందంటే, అద్భుతమైన రీతి లోపల సాహిత్యం ఉంది,
అద్భుతమైనటువంటి రీతి లోపల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉన్నది. మొత్తం మీద మనకి ఇవి ఛానల్స్ లోపల ఎంత అద్భుతంగా వస్తాయంటే నిజంగా ఆనాడు ఆ లోకాలు అట్లా ఉండేనా లేదా? చరిత్రను ఆలంబనగా చేసుకొని ఆడియో వీడియోలు వాళ్ళు తయారు చేస్తుంటారు. ఆ డైలాగ్స్, ఆ భాష ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎంతో జ్ఞానదాయకంగా ఉంటుంది అన్నట్టు. మన వాళ్ళు ఏమీ చూడరు. ఆడియో వీడియో అవకాశం మనకు ఉంది. ఎన్నో ఛానల్స్ ఉన్నాయి మొత్తం మీద. దాని లోపల చూస్తే వాస్తవం ఏంటిది అర్థమైపోతుంది మనకు. అంటే చూస్తూ ఉంటే ఇంకా మనం అంతా మర్చిపోయేటువంటి విధంగా హృదయ రంజకంగా తీసినటువంటి చిత్రాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి. ఏమీ ముట్టుకోము, ఏమీ చదవమన్నట్టు. మొత్తం మీద పొట్టబోసుకోవడానికి ఎన్ని గ్రంథాలైనా చదువుతాం. ఈ దేశం కాదు ఇంకా అమెరికాకు పోయి ఉద్యోగాలు సంపాదించి మళ్ళీ బంగారు గిన్నెలో తినే ప్రయత్నం చేస్తాం తప్ప సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకునే ప్రయత్నము మనము చెయ్యం. చరిత్ర లోపల ఏముందంటే ఎప్పుడూ మానవులు దేవతలు అజాగ్రత్తకు లోనైపోతారు. దేవతలు అహంకారానికి లోనైపోయి మానవులు ఎవరైతున్నారో అశ్రద్ధ, నిర్లక్ష్యం ఎప్పుడైతే వహిస్తారో ధర్మం విషయం లోపల అప్పుడప్పుడు రాక్షసులకు ఉధృతి బాగా పెరిగిపోయి మనం చెవటలుగా మారిపోయే పరిస్థితి వస్తుంది అన్నట్టు. దేవతలు కూడా ఈ యొక్క ఉధృతి తప్పలేదు. తెలుసుకోవాలన్నట్టు. విజయదశమి అంటే ఏమిటి, ఎందుకు, దీని యొక్క నేపథ్యం ఏమిటి, ఆ దుర్గాసురుడెవడు, ఆ మహిషాసురుడెవడు? చాలామంది ఉన్నారు. తారకాసుర, వృత్రాసుర, తారకాసుర, నరకాసుర, భస్మాసుర, ఇటువంటి అసురులు ఎందరో, హిరణ్యకశ్యప, హిరణ్యాక్ష, ఎందరెందరో అసురులు ఉన్నారు అన్నట్టు. ఏమున్నది చరిత్ర అంతా బాగా లోతుకెళ్ళిపోతే అన్ని పురాణాలు ఏవేదియండి అన్నిటి లోపల ఉన్నటువంటిది సన్మార్గులు దుర్మార్గుల మధ్యన ఘర్షణ = సృష్టి. ఎప్పుడు వాళ్ళు వేధించడము, వీళ్ళు వేదనను భరించడము, తర్వాత దేవుణ్ణి ప్రార్థించడము, దేవుడు ఏదో ఒక రూపం లోపల తన శక్తులను పంపించి వీళ్ళని సంహారం చేయడము, ఇంతే పని. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. తర్వాత సాధు సజ్జనులను రక్షించడము, దుష్టులను హతమార్చడం. ఇదే మొత్తం సాహిత్యం లోపల, పురాణాల లోపల ఉండేటువంటి తతంగం అంతా ఇది మొత్తం మీద. ఇప్పుడు మనకు ఎందుకు వీటిని గురించి తెలుసుకోవాలనంటే, రాక్షసులు, ఈ దుర్గాసురుడు, మహిషాసురుడు, సోమకాసురుడు, అసురులు ఎందరో ఉన్నారు. ప్రత్యేకించి ఈ నవరాత్రుల ప్రత్యేకత ఏంటిదంటే, బాగా పరిస్థితులు విషమించిపోయి బ్రతుకు దుర్భరమైనప్పుడల్లా అటు దేవతలు కానీ ఇటు మానవులు కానీ దేవుని ప్రార్థించండి అన్నట్టు. భూలోకం లోపల రాక్షసుల యొక్క ఉధృతి పెరిగినప్పుడు జరిగింది ఏమిటి? దేవుని ప్రార్థించడం, అమ్మవారిని ప్రార్థించడం. ఈ దేవీ నవరాత్రుల యొక్క నేపథ్యం అదే ఉందన్నట్టు. ఆనాడు ఆ రాక్షసుల యొక్క ధాటికి తట్టుకోలేక అమ్మవారిని ప్రార్థించటందుకు కొరకు ఈ నవరాత్రులు ఏవైతున్నాయో నవరాత్రులను ఎన్నుకొని ఈ దేవీ నవరాత్రుల లోపల అమ్మవారిని ఉపాసించి తర్వాత అప్పుడు ప్రసన్నమయ్యి అమ్మవారు భూమి మీద దిగి వీళ్ళని సంహరించినటువంటి రోజులు. ఈ నవరాత్రులకి ఇంత పెద్ద నేపథ్యం, ఇంత పెద్ద అర్థం ఉన్నదన్నట్టు. మనమేం చేస్తున్నాం మనకు అస్సలే తెలియదు. యాంత్రికంగా పూర్వీకులు ఏదో ఆచరించిండ్రు, అది తీసుకురావడం, గట్టులు కూర్చోవడము, రోజుకొక రకంగా వంటలు చేయడము, తినడము, ఇంతే. దీన్నే మనము ఏదో ఒక అనుకుంటున్నాం, ఎంటర్టైన్మెంట్ పండగలాగా అనుకుంటున్నాం. కానీ వెనక చాలా నేపథ్యం ఉన్నది. ఈ 9 రాత్రులు మన పూర్వీకులు అఘోరమైనటువంటి ఉపాసనలు చేసి
ఉపవాసం ఉండి ఉపాసనలు చేసి అమ్మవారిని ప్రార్థించిండ్రు. గాయత్రి మంత్రం నుంచి రకరకాల మంత్రాల నుంచి అమ్మవారిని ప్రార్థించి భూమి మీదికి అమ్మవారు దిగేటట్లు చేసుకొని తద్వారా రాక్షస సంహారం గావించి లోకకంటకులను అంతం చేయించినటువంటి ఒక మహా వ్రతంతో కూడుకున్నటువంటి నవరాత్రులు అన్నట్టు. దీని నేపథ్యం తెలుసుకోవడానికి మనం ఎవరు సిద్ధం లేము. అంతా పండుగలన్నీ యాంత్రికంగా మారిపోతున్నాయి అన్నట్టు. అయితే ఈ రకంగా దుర్గాసురుడు అమ్మవారితో చేసేటువంటి యుద్ధం చూసే కాబిల్ ఉంటుంది అన్నట్టు. మనకు టీవీ లోపల ఇప్పుడు వస్తున్నది మొత్తం మన స్మార్ట్ ఫోన్ లోపల చూడండి మీరు. కేవలం మహిషాసుర మర్ధిని అని కొట్టిన చాలు, దుర్గాసుర మర్ధిని అని కొట్టిన చాలు లైన్గా అవే ఛానల్స్ వస్తుంటాయి అన్నట్టు. ఒక్కొక్కటి 2 గంటల వీడియో ఉంటుంది. చాలా విజ్ఞానవర్ధకంగా ఆ భాష, ఆ భావము, ఆ ప్రశ్నోత్తరాలు, వాళ్ళ రాక్షసులు అయినప్పటికైనా కానీ వాళ్ళ క్రౌర్యము, వాళ్ళ దాష్టికము, వాళ్ళ దుర్మార్గము, వాళ్ళ భాషల పటుత్వము, ఇవన్నీ మనకు చాలా అద్భుతంగా ఎన్నో రకాల మనకు జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. దేవతల భాష ఎట్లుంటుంది, అమ్మవారి భాష ఎట్లుంటుంది, ఇదంతా మనకు కనిపిస్తూ ఉంటుంది. పుస్తకాలు చదివే ఓపిక ఇప్పుడు లేకపోయినప్పటికైనా కానీ మనకు ఆడియో వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లోపల ఇవన్నీ లభిస్తూ ఉన్నాయి. ఎంత చెప్పగలుగుతాం మేము? చాలా కష్టపడి మన వాళ్ళు తయారు చేస్తున్నారు. సనాతన భారతీయ సంస్కృతి అంటే మామూలే కాదు. ఆడియో వీడియో లోపల వేరే మతస్థులకైతే అవకాశం లేదు. వాళ్ళ మత పెద్దల గురించి తెలుసుకునే అవకాశం వాళ్ళ దగ్గర లేదు. ఎందుకు ఆడియో వీడియోకు వాళ్ళు ఉంచారు అన్నట్టు వాళ్ళ విషయం అన్నట్టు. మాతో అన్ని రకాల అందుబాటు లోపల ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే ఆన్ రిక్వెస్ట్గా చూడండి, పాఠ్యాంశాల లోపల మాత్రం మనకు ఎలాంటి ఇటువంటి లేవు. ప్రభుత్వం సెక్యులర్ గవర్నమెంట్ కాబట్టి ఏవి ఉంచకుండా అన్నీ తీసేసింది. మనకు దొరికేది ఎట్లా? మనం ఇతరంగా మనం ఇలాంటి వాటితో మనం గ్రహించుకోవాలి. పూర్వపు వాళ్లకు చాలా కష్టమైంది ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికి. 100 సంవత్సరాల మొదలు ఏ సాధనాలు లేవు. అంతకు మొదలు యుగాల లోపల కూడా ఇటువంటి సాధనాలు లేవు. కొన్నిటి లోపల కలియుగం చాలా అడ్వాన్స్, చాలా ముందుకు వచ్చేసింది. దాన్ని వినియోగించుకుంటున్నాం. కానీ ఆధ్యాత్మికంగా మనం వినియోగించుకోవడం లేదన్నాడు. వినియోగించుకోవాలని నిన్న మనవి చేస్తూ ఉన్న మొత్తం మీద ఆ రకంగా ఈ 8 రోజులు 9 రోజులు ఉపాసన చేయడం వల్ల, ఉపవాసం ఉండి ఉపాసన చేయడం వల్ల అమ్మవారు ప్రత్యక్షమైపోయింది. రాక్షస సంహారం జరిగిపోయింది. ఇప్పుడు రాక్షసులు అంటే సృష్టి ఆరంభము నుంచి ఉన్నారు, సృష్టి అంతం వరకు ఉంటారు. అలా ఏమాత్రం అనుమానం లేదు. రాక్షసులు అంటే ఏదో లోకములు ఉంటారు, ఎక్కడి నుంచో వస్తారు, వాళ్ళు ఏదో రకంగా ఉంటారు, కొరలు కొమ్ములతో ఉంటారు. ఇది కాదు. అట్లా చిత్రీకరించడం వేరే. రాక్షసులు మన మాదిరిగానే ఉంటారు, మనతోనే ఉంటారు, మనకన్నా అందంగా ఉంటారు, మనకన్నా తెలివిపరులై ఉంటారు. కానీ వాళ్ళ తెలివి అంతా కామోపభోగమే పరమ పురుషార్థం అనుకుంటారు అన్నట్టు. ఈ ప్రపంచం లోపల కూడా కామతృప్తే కావాలి వాళ్ళకు. స్త్రీని రాక్షసులు ఒక భోగ్య వస్తువుగా భావిస్తారు అన్నట్టు. స్త్రీ సృష్టికి మూలమైనటువంటిది. మనము పుట్టేది కూడా అమ్మ కడుపుననే,
అంత గొప్ప శక్తి అన్నట్టు. అటువంటి స్త్రీని గురించి చాలా తక్కువ అంచనేసి స్త్రీ అంటే ఒక వినియోగ వస్తువు మాదిరిగా, యూజ్ అండ్ త్రో, ఇది లేకపోతే ఇంకోటి, అది లేకపోతే ఇంకోటి, రాక్షసుల పనే అది అన్నట్టు. మొత్తం మీద రాక్షసులు ఎట్లా ఉంటారంటే వాళ్లకు ఎక్కడ పేరుగాంచినటువంటి సౌందర్యవంతులైనటువంటి స్త్రీలు ఉంటే ఏమైనా చేసి దాన్ని చెరబట్టి అనుభవించేటువంటి తత్వం రాక్షసులది. ఎట్లుంటారు రాక్షసులు అనే మాటకు వచ్చేస్తే, రావణుడు సీతను అపహరించిన తర్వాత హనుమంతుడు వెతకడానికి పోతాడు. ఎట్లాగో తన సిద్ధుల నుంచి, సూక్ష్మ శరీరం నుంచి లంక లోపల ప్రవేశించి ఒక రాత్రికి ఎక్కడుంది రావణుని యొక్క ఆవాసం ఏదైతుందో, రాత్రుల లోపల నివసించే ఆవాసం ఏదైతుందో ఎక్కడ నన్ను ఉండొచ్చు అని వెతుకుతూ ఉంటుంటే, రావణుడు రాక్షసుడు కాబట్టి ఎంతోమంది స్త్రీలను చెరబట్టి తెచ్చి అప్పటికే తెచ్చి పెట్టుకున్నాడు. ఆ రాత్రుల లోపల వాళ్ళంతా మత్తు లోపల గాఢ నిద్ర లోపల ఉన్నారు. వాళ్ళ వస్త్రాలు ఎట్లే ఏంటిదంతా కామ పైశాచాల మాదిరిగా అట్లా ఉంటే, హనుమంతుడు నైష్ఠిక బ్రహ్మచారి. రావణుడు ఇంతమంది ఉండంగా మళ్ళీ ఇంకా సీతను అపహరించుకొని వచ్చినట్టే వీడు ఎంత దుర్మార్గుడు మొత్తం మీద అని కళ్ళు మూసుకుంటాడు. మూసుకొనిచ్చే ఇక్కడ మాత్రం సీతమ్మ ఉండడానికి వీల్లేదు, వాడు ఇక్కడ ఉంచాడు కూడా. కాని పని ఇదంతా, నేను జర పొరపడ్డా అని చెప్పేసి. అంటే రాక్షసుల యొక్క ప్రవృత్తి ఎట్టుంటుందంటే వాళ్ళకు స్త్రీలు కావాలి. ధర్మం అధర్మం అవసరం లేదు వాళ్ళకు, లొంగ తీసుకునాలి, అనుభవించాలి. రాక్షసులంతా ఇట్లనే, ఈ ఎవడు దుర్గాసురుడు ఇట్లనే, మహిషాసురుడు ఇట్లనే, రాక్షసులు అంటేనే అంతే. స్త్రీ వాళ్ళ కొరకొక భోగ్య వస్తువు, అంతకు మించి స్త్రీకి వాళ్ళ దగ్గర గౌరవం లేదు. కానీ సనాతన భారతీయ సంస్కృతి అట్లా కాదు. స్త్రీని దేవిగా, దివ్యమైనటువంటి శక్తిగా ఆరాధించేటువంటి సంప్రదాయం సనాతన భారతీయ సంస్కృతి లోపల ఉందన్నట్టు. ఇతరులు ఈ రాక్షస భావజాలం ఉన్నవాళ్ళు దేవుణ్ణి పురుషుడుగానే ఉపాసిస్తారు అన్నట్టు. రాక్షస భావజాలం ఉన్నటువంటి ఇప్పుడు రాక్షసులు అందరూ ఉన్నారు కదా, అక్కడ స్త్రీ అనేటువంటి దానికి అర్థమే పెట్టరు వాళ్ళు. మొత్తం ఇదేమనుంటే పురుష ప్రధానంగానే ఆ దేవుని కూడా ఉపాసిస్తారు అన్నట్టు. ఒక సనాతన ధర్మం, వైదిక ధర్మం లోపలనే ఏముందంటే స్త్రీకి పురుషుల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నదన్నట్టు. స్త్రీని దేవిగా పూజిస్తారు. బ్రహ్మకు మర్యాద ఇచ్చి సరస్వతికి ఇవ్వకుండా లేరు, విష్ణువుకు మర్యాద ఇచ్చి లక్ష్మికి ఇవ్వకుండా లేరు, శివునికి మర్యాద ఇచ్చి పార్వతీదేవికి ఇవ్వకుండా లేరు. వాళ్ళకి ఎంత మర్యాదో వీళ్ళకి అంతే మర్యాద. ఇది సనాతన ధర్మం లోపల ఉండే ప్రత్యేకత అన్నట్టు. ఇది రాక్షస ఈ సంస్కృతి లేనంత రాక్షస సంస్కృతి అన్నట్టు. అక్కడ వాళ్ళు స్త్రీ అంటే కేవలం భోగ్య వస్తువు, రెండో మాట లేదు. రాక్షసులు ఇట్లాగే చేశారు మొత్తం మీద. స్త్రీ అందుకొరకే వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా స్త్రీ ఏం చేస్తుంది మాకు, ఆమె ఎంతైనా స్త్రీ అబల అనుకొని చాలా నిర్లక్ష్యంగా కామోపభోగాలు అనుభవించి అందరినీ చెరబట్టి నానా యాగిలు సృష్టించినటువంటి వాళ్లకు ఆ దేవుడు స్త్రీ రూపం లోపలనే, ఆ స్త్రీ శక్తి ద్వారానే వాళ్ళకు అంతమొందించినటువంటి పరిస్థితులు ఏవైతున్నాయో చరిత్ర లోపల మనకు చెప్పబడ్డాయి అన్నట్టు. మొత్తం మీద చూడండి, మరి స్త్రీకి ప్రాధాన్యత లేకపోతే స్త్రీ యొక్క వైభవం ఈ సృష్టి లోపల ఎంత గొప్పది అనేటువంటిది మనం గుర్తించినాం కదా. ఇతరులు కామోపభోగ పురుషార్థమే అనుకుంటారు స్త్రీలకు, కానీ భగవంతుని సృష్టి లోపల దేవుణ్ణి పురుషుడుగా మనం భావిస్తున్నప్పటికైనా కానీ
శక్తి అనేటువంటి స్త్రీ రూపం లోపల మనము ఆదరిస్తాము, గౌరవిస్తాము. పొట్టి తండ్రి ఉంటే, ఒక పురుషుడు ఉంటే సంతానోత్పత్తికి అవకాశం లేదు. అమ్మ కంపల్సరీ కావాలి. నాయన ఉంటే లాభం లేదు, అమ్మ కూడా కంపల్సరీ కావాలి. సృష్టి కొనసాగుతుందంటే ఇద్దరి సహకారం నుంచి కొనసాగుతూ ఉంది అన్నట్టు. రెండు రెక్కలు గల పక్షి ఎట్లయితే ఆకాశం లోపల ఎగరగలుగుతుందో, స్త్రీ పురుషులు ఇద్దరు సమాంతరంగా పోతేనే సృష్టి యొక్క పురోభివృద్ధి జరగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మనము స్త్రీని కూడా చాలా గౌరవిస్తాం. ఈ గౌరవం లేని మతాలంటే రాక్షస మతాలు అన్నట్టు. వాళ్ళు తారకాసురుడు, వృత్రాసురుడు, మహిషాసురుడు వీళ్ళందరూ స్త్రీని గౌరవించేటువంటి వాళ్ళు కారు. కానీ మనము కూడా కొంచెం ఇప్పుడు బాగా ఆలోచిస్తే స్త్రీని ఎంతగా గౌరవిస్తున్నాం. శివుని స్తోత్రం చేసేటప్పుడు పార్వతీపతే హరహర మహాదేవ అంటాం. ఎందుకు చెప్తున్న ఈ విషయాలని అంటే, స్త్రీ యొక్క శక్తి సామర్థ్యము ఎంత గొప్పది. సంకట పరిస్థితి లోపల అమ్మవారు వచ్చి ఎట్లా ఈ లోకాన్ని కాపాడింది అని అందుకొరకు ఈ విషయం చెప్తున్నాము. మనం ఎంత గౌరవిస్తున్నాం స్త్రీని అంటే, పార్వతీపతే హరహర మహాదేవ, శివుణ్ణి స్తోత్రం చేసే ముందు అమ్మవారిని మొదలు స్తోత్రం చేస్తున్నాం. పార్వతీ పతే, అమ్మవారికి పతివైనందుకు నీకు హరహర మహాదేవ. శక్తి శివుడు. తర్వాత లక్ష్మీనారాయణులు అంటున్నాం అన్నట్టు. నారాయణ స్తోత్రం చేసే ముందు లక్ష్మీనారాయణులు అంటున్నాం అన్నట్టు. సీతారామ అంటున్నాము, సీతారామ కళ్యాణం అంటున్నాం, రామసీత కళ్యాణం అనడం లేదు మనం. అట్లాగే శ్రీనివాసుడు పద్మావతి అంటున్నాం. స్త్రీల యొక్క పేరు మొట్టమొదటి మనం పెట్టి చేస్తూ ఉన్నాం. బ్రహ్మదేవునికి ఎంత స్థానం ఉందో సరస్వతీదేవికి అంతకంటే ప్రపంచానికి అవసరం పడే స్థానం ఇంకా ఎక్కువనే ఉందన్నట్టు. బ్రహ్మదేవుడు సృష్టికర్త అయితే సరస్వతీదేవి నీ లోపల జ్ఞానాన్ని పెంపొందిస్తూ ఉన్నదన్నట్టు. ఈ రకంగా మనము ఏ దేవుని యొక్క స్తోత్రం చేయాలనుకున్నప్పుడు లక్ష్మీ నరసింహస్వామి అంటున్నాం అన్నట్టు. స్త్రీకి అంత గౌరవం మన ధర్మం లోపల ఉంది అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. స్త్రీని గౌరవించినటువంటి పరిస్థితులు ఏవైతున్నాయో సనాతన సంస్కృతి లోపల లేవు అలాంటివి. రెండవది, రాక్షసులైనటువంటి వాళ్ళు దేవునికి ఇచ్చేటువంటి నిర్వచనమే విభిన్నంగా ఉంటుంది అన్నట్టు. ఎట్లా విభిన్నంగా ఉంటే ఇది కూడా అర్థం చేసుకోవాలి మనము. రాక్షసులు వేదం లోపల దేవుడు దేవతలు రెండు ఉన్నాయన్నట్టు. అగ్ని, వరుణ, వాయు ఇటువంటి రకరకాల పేర్ల నుంచి వేదం లోపల ఉన్నాయన్నట్టు. అయితే ఏమిటి అవి? దేవుడు దేవతలకు ఉండేటువంటి సంబంధం ఏమిటిది అనే మాటకు వస్తే చాలా స్పష్టంగా వేదం చెప్తా ఉంది అన్నట్టు. దేవుడు అనేటువంటి వాని యొక్క, దేవుడు అంటే సర్వశక్తి సమన్వితుడు, శక్తి ప్రధానమైనటువంటి వాడు దేవుడు అనేటువంటి వాడు. కాబట్టి శక్తి యొక్క రూపాంతరమే విశ్వాని దేవ సవితర దురితాని, అంటే విశ్వాని దేవతలు మొత్తం. పరమాత్ముని యొక్క విశిష్టత శక్తి అయితే, శక్తి యొక్క రూపాంతరమే ఈ విరాట్ విశ్వం. ఎన్నో దేవతలు, ఎంతమంది అసంఖ్యాకమైనటువంటి దేవతలు ఈ సృష్టి లోపల ఉన్నారు. దేవునికి దేవతలకి ఏంటి సంబంధము అనే మాటకు వస్తే, బీజానికి వృక్షానికి ఏమిటి సంబంధము? బీజం లోపల వృక్షం అవ్యక్త స్థితి లోపల ఉంటుంది. ఎప్పుడు బీజం రూపాంతరం చెందుతుందో, విచ్ఛిన్నం అయిపోయి అప్పుడు అది వృక్షంగా మారిపోతుంది.
బీజం యొక్క రూపము, బీజం యొక్క ఆకృతి విచ్ఛిన్నమైపోయి అందులోపల నుంచే వృక్షం వచ్చేస్తుంది. వృక్షం ఎన్నో శాఖోపశాఖలుగా కొమ్మలు, రెమ్మలు, ఆకులు, రకరకాల పువ్వులు, కాయలు ఇన్నిటితోని శోభాయమానంగా ఆ యొక్క వృక్షం వర్ధిల్లుతూ ఉంటుంది అన్నట్టు. అయితే ఆ వృక్షానికి కారణం ఏంటిది? బీజమే కదా. కాబట్టి బీజం లోపల నుంచి వచ్చినటువంటి వృక్షము మళ్ళీ బీజాన్ని ఇస్తుంటుంది అన్నట్టు. సృష్టి రహస్యం. అట్లాగే దేవతలు అంటే ఏదో బీజాన్ని వదిలి వృక్షము లేదు, దేవుణ్ణి వదిలి దేవతలు లేరు. ఊహించడమే పొరపాటు. అయితే రాక్షస భావజాలం లోపల ఏముంటుందంటే వాళ్ళు దేవతలను లెక్కనే పెట్టరు. అందుకే ఇంద్రాది దేవతలందరిపై కూడా యుద్ధం ప్రకటించారు వాళ్ళు మొత్తం మీద. దేవుడు ఒక్కడే మాకు, అది కూడా ఆ దేవుడు కూడా ఎట్లా వాళ్ళ ఇష్టం వచ్చిన రీతి లోపలనే దేవుని యొక్క ప్రతిపాదన ఉంటుంది. దేవతల గురించి వాళ్ళు పట్టించుకోరు. కానీ నిరాకారమైనటువంటి దేవుని లోపల ఏ పని జరగడం లేదు సృష్టి లోపల. నిరాకారమైనటువంటి దేవుడు ఆయన యొక్క శక్తి సాకార రూపం లోపల విస్తరించినప్పుడే సృష్టి కార్యక్రమం జరుగుతూ ఉన్నది, భోగ ఉపభోగాలకు అవకాశం కలుగుతూ ఉన్నది అన్నట్టు. వేదము దేవతలు అన్నప్పటికైనా కానీ దేవుడికి దేవతలు భిన్నం కావు. ఇంకొక ఉదాహరణ, బీజానికి వృక్షం భిన్నం కాదు, దేవునికి దేవతలు భిన్నం కాదు. అవినాభావ సంబంధం అన్నట్టు. ఈ రకంగా ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏంటిదంటే సూర్యుడు ప్లస్ కిరణాలు ఉన్నాయి. ఈ కిరణాలు సూర్యునికి భిన్నమని అనుకోగలుగుతామా? అనుకోలేము. అవిభాజ్యం అన్నట్టు. అట్లాగే దేవుని నుండి దేవుని శక్తిని వేరు చేయలేము మనం. తేనె నుండి తీయదనాన్ని వేరు చేయలేము, పుష్పం నుంచి పరిమళాన్ని వేరు చేయలేము, దేవుని నుంచి దేవతలను కూడా వేరు చేయలేము. కానీ రాక్షస భావజాలం లోపల ఏముంటుందంటే దేవతలు అంటే నిర్లక్ష్యం వహిస్తారు. మేము దేవుడు ఒక్కడే కావాలి, దేవుడు ఉన్నడే శక్తితోనున్నాడు. దేవుని యొక్క శక్తి రూపాంతరమే మొత్తం దేవతలు. దేవతలంటే ఏమన్నా దేవునితో సంబంధం లేనియా? దేవుని యొక్క దివ్యత్వము ఎక్కడెక్కడ కేంద్రీకృతమయ్యున్నదో ఆ వాటన్నిటికీ దేవతలు అని అన్నమన్నట్టు. దేవుని యొక్క శక్తి రూపాంతరం చెంది ఏ ఏ దాంట్లో కేంద్రీకృతమైనదో దైవశక్తి అవన్నిటినీ దేవతలు అంటున్నాం అన్నట్టు. అంతే, మళ్ళీ ఏం లేదు దేవతలు అంటే. విచిత్రం ఏంటంటే ఇంకోటి, మేము దేవుణ్ణి మాత్రమే నమ్ముతాము, దేవతలను నమ్మము అని అంటే, దేవతలు అంటే గాలి దేవతనే, నీరు దేవతనే, దివ్యత్వం దేవత అంటే ఏదో కాళేతులు పెట్టుకొని కాదు, గాలి దేవతనే, నీరు దేవతనే, అగ్ని దేవతనే, ఇట్లా పంచదేవతలు పృథ్వీ తేజో వాయుర ఆకాశాలు ఉన్నాయి. మేము దేవతలను మేము నమ్మము అని అంటే ఎక్కడ పోతారు ఈ సృష్టిని విడిచిపెట్టి మీరు? దేవతలతోనే నీ జీవితానికి సంబంధం ఉన్నది. దేవతలంటే దేవుని విడిచి లేరు. దేవతను అర్థం చేసుకోకపోతే దేవుడు అర్థం కాడు. ఎందుకంటే దేవతలు దేవుడికి అట్లా సంబంధం ఉంది. తేనెకు తీయదనానికి ఉన్న సంబంధం, జ్యోతికి ప్రకాశానికి ఉన్న సంబంధం, సూర్యునికి కిరణాలకు ఉండే సంబంధం, వృక్షానికి బీజానికి ఉండే సంబంధం ఎలాంటిదో అలాంటిది దేవునికి దేవతలకు ఉండేటువంటి సంబంధం. నిరాకారమైనటువంటి దేవుడు శక్తి విశిష్టమైనటువంటి వాడు. దేవుని యొక్క విశిష్టత శక్తి, దేవునికి ద్వితీయంగా ఏమి లేదు. దేవుని యొక్క విశిష్టత శక్తి, ఆ శక్తి రూపాంతరమే ప్రకృతి. ప్రకృతి అంటేనే విరాట్ విశ్వము. సమస్త
దివ్యమైనటువంటి దివ్యాతి దివ్యమైనటువంటి శక్తుల సమాహారమే ఈ యొక్క విశ్వం. ఒక ఆకును ఇది బీజానికి భిన్నమని అంటే వాడు జ్ఞానేనా? ఆ ఆకుకు కారణమే బీజం. ఒక కొమ్మను పట్టుకొని ఈ కొమ్మకు బీజానికి ఏం సంబంధం అని అంటే పొసుగుతుందా? పొసుగది. బీజం యొక్క రూపాంతరమే వృక్షం ఎట్లాగో ఇది సనాతన ధర్మం లోపల, వేదం లోపల దేవుడు దేవతలు రెండు ఉన్నాయి. చాలా కీలకమైనటువంటి విషయం అన్నట్టు. ఇది మన వైదికులైనటువంటి వాళ్ళకి అర్థం కానటువంటి విషయం చాలామందికి. మొత్తానికి ఈ ఒక్కొక్కసారి దేవతల గురించి ఆలోచిస్తుంటే దేవుణ్ణి మర్చిపోతారు, దేవుని గురించి ఆలోచిస్తుంటే దేవతలు మర్చిపోతారు. ఇట్లా కాదు, మనం పొరపాటు చేయడం వల్లనే ఈ పరిస్థితులు వచ్చేసినాయి. సరే, ఓవరాల్ ఏంటిదంటే దేవుడు అనేటువంటి వానికి తనదైన శైలి లోపల అర్థం చెప్పుకొని తన భావజాలాన్ని దానికి జోడించి తమ కామోపభోగ పరమ పురుషార్థాల ప్రాప్తి కొరకు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు దేవుని గురించి ప్రచారం చేస్తూ ఉంటారు అన్నట్టు. దేవుని యొక్క సర్వవ్యాపకత్వము, దేవుని యొక్క సర్వశక్తి సమన్వితత్వము, దేవుని యొక్క సర్వజ్ఞత, దేవుని యొక్క పరిపూర్ణత ఏవైతున్నాయో వీటి లోతుకు రాక్షస భావజాలం ఉన్నవాళ్ళు వెళ్ళరన్నట్టు. దేవుని యొక్క పరిపూర్ణత ఏంటిదో తెలుసుకోకనే దైవ శక్తి నుంచే కొట్లాడడానికి సిద్ధమైపోయారు రాక్షసులు. దేవుని యొక్క పరిపూర్ణ స్వరూపం, శక్తి విశిష్టమైన దేవుని పరిపూర్ణ స్వరూపం తెలియకనే అంత గొప్ప తపస్సంపన్నులైనప్పటికైనా కానీ ఈ భావం తెలియక దేవతలకే ఇబ్బంది పెట్టడము, శక్తితోనే పోట్లాడక దిగడము, దేవుని యొక్క శక్తితోనే పోట్లాడక దిగడము, ఇది అపరిపక్వమైనటువంటి జ్ఞానం రాక్షసులకు ఉండేటువంటిది. ఈ అపరిపక్వ జ్ఞానం యొక్క పరాకాష్ఠమైన కూడా సర్వనాశనం అయిపోయారు మొత్తం మీద. కాబట్టి ఈరోజు కూడా మనకు దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి జ్ఞానము, వేద ప్రతిపాదితమైనటువంటి సంపూర్ణమైన జ్ఞానం తెలియకపోతే ఏముంటుంది? విశ్వమానవ సౌభ్రాతృత్వము ఎండ్ అయిపోతుంది. ఏదో మేము, మాది, మా భావజాలము, మేము అనే అహంకారమే. విశ్వమానవ సౌభ్రాతృత్వం ఎందుకు దెబ్బతినిపోతున్నదంటే దేవుని యొక్క పరిపూర్ణ స్వరూపము తెలియకపోవడం వల్ల, తర్వాత మానవత్వం కూడా దెబ్బతినిపోతుంది అన్నట్టు. దేవుడు అంతటా ఉన్నాడు అనే భావం మనకు తెలియలేదనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? దేవుని యొక్క సర్వవ్యాపకత్వం యొక్క లోపం జరిగిపోతుంది. పేరుకు దేవుడు అంటున్నాం కానీ దేవుని సర్వవ్యాపకుడుగా చూడడం లేదు. కాబట్టి పాపాలకు ఒడిగట్టిపోతున్నాడు అన్నట్టు రాక్షస భావజాలం ఉన్నటువంటి వాడు. సర్వవ్యాపకుడు అన్నప్పుడు నేను ఎక్కడ ఏం చేసినా చూస్తూ ఉంటాడు కదా దేవుడు. ఆ సర్వవ్యాపక జ్ఞానం లేకపోయా? దేవుడు సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు. నేను చేసే దురాగతాలు దేవునికి తెలివయా? తెలుస్తాయి అనే జ్ఞానం లేకపోవడము. దేవుడు పరిపూర్ణ స్వరూపుడు. పరిపూర్ణం అంటే చూడండి, ఇంకా ఏది ఉన్నదో అదంతా దేవునిదే అయి ఉన్నది. పరిపూర్ణం అన్నప్పుడు ఏ దానికి కించిత్తు అవకాశము లేని సర్వశక్తి సమన్విత పరిపూర్ణతనే దేవుని యొక్క వాస్తవమైనటువంటి స్థితి అన్నట్టు. ఇది కూడా తెలియకపోవడం వల్ల ఈ ప్రకృతి శక్తులను కించపరచడము, ప్రకృతి శక్తులని మేము ఒప్పమనడము, అవి ఏదో దేవుని యొక్క పరిపూర్ణత తెలియకపోవడం వల్లనే అటువంటి పరిస్థితులు జరిగి ఏమైపోతున్నాయి ఇందు లోపల అంటే రాక్షస భావజాలం పెరిగిపోతూ ఉంది. మేము, మాది, మేమన్నట్టే దేవుడు, మేము చెప్పిందే వేదము, మేము అనుకున్నదే దైవము, మేము చెప్పిందే వేదము, మేము నడిచేదే శాసనము, సర్వమంతా మాది 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 ఒకటి, మీకుతో సంబంధం లేదని మొత్తం ఏమైపోతుందంటే
మానవుల మధ్యలోనే ఒక స్విచ్ వచ్చి పడుతున్నది అన్నమాట మొత్తం మీద. ఎందుకంటే దేవుని యొక్క పరిపూర్ణ జ్ఞానం ఎవరికైతే ఉండదో వాడు మానవుల లోపల భేదభావాలను చూస్తూనే పోతాడు. నువ్వు వేరే, నేను వేరే, నా ఆ భావజాలం వేరే, నీ భావజాలం వేరే, నీవెవడో నాకు తెలియదు, వస్తే నేను అన్నట్టు నా భావం లోపలికి రా, నేను చెప్పింది ఈను, లేకపోతే నీవెవడో. ఇట్లా బలాన్ని సమకూర్చుకొని రాక్షసులు ఏం చేశారంటే వాళ్ళకి ఎదురొడ్డిన వాళ్ళందరినీ హతమార్చుకుంటూనే పోయినారు. భయపడి లొంగిపోయినటువంటి వాళ్ళు వాళ్ళ పాలన లోపల ఉండిపోయారు అన్నట్టు. కాబట్టి దేవుని యొక్క సంపూర్ణ స్వరూపం తెలియకపోవడం వల్లనే ప్రపంచం లోపల ఏమేమి వచ్చేసినాయి. ఇక్కడ మొత్తం మీద విశ్వమానవ సౌభ్రాతృత్వం దెబ్బతినిపోయింది. తర్వాత వసుదైక కుటుంబ భావన దెబ్బతినిపోయింది. మన అందరికీ ఒకటే దేవుడు, అందరము దేవుని యొక్క ఉత్పత్తికి సంబంధించినటువంటి వాళ్ళమైనటువంటి ఏకాత్మత భావం దెబ్బతినిపోయింది. వైషమ్యాలు పెరిగిపోతున్నాయి. రాక్షస భావజాలం వ్యాపించిపోతూ ఉంది. ఇటువంటి పోయినప్పుడల్లా భగవంతుని ప్రార్థించి లోకాన్ని సుస్థిరంగా ఉంచాలని చెప్పేసి మానవులంతా భగవంతుని ప్రార్థించినటువంటి పరిస్థితి ఈ నవరాత్రులకు ఉండేటువంటి ప్రత్యేకత అదే ఉంది. మనం కూడా నవరాత్రులు వచ్చినాయంటే రాక్షసులు ఎప్పుడూ ఉంటారు ప్రపంచం లోపల. ఇంతవరకు చెప్పినటువంటి లక్షణాలతోని వాళ్ళు చిట్టచివరికి రాక్షస భావజాలమును మమ్మల్ని నమ్మండి, మమ్మల్ని నమ్మకపోతే మీరు పుట్టగతులు ఉండయి, మేము అన్నట్టు పోతేనే మీకు స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి, లేకపోతే భూమి మీదనే మీకు నరకం చూపిస్తాం. ఇటువంటి భయభ్రాంతులకు గురి చేసినటువంటి రాక్షసుల యొక్క పరంపర చాలా పెద్దగా ఉంది. ఏదో సృష్టి ఆరంభం నుంచి కోట్లాది సంవత్సరాలు కొనసాగుతూ ఉంది. వేషం మార్చుకొని ఎప్పుడూ రాక్షసులు మన మధ్య లోపలనే ఉంటారు. ఆనాటి నుంచి కూడా మనకు ఏ మార్గదర్శనాలు ఉన్నాయో దాని ప్రకారంగా మనము ఛార్జింగ్ మాదిరిగా సంవత్సరంకు కనీసం ఈ 9 రోజులన్నా ఉపాసన మార్గం లోపల ఉంటే ఆ దేవుడు అనుగ్రహించి రాక్షస పీడ నుంచి మనను విముక్తం కలిగించేటువంటి అవకాశం ఉంది. లేదు మేమేం చెయ్యము, తింటాము, మన పనులేమిటిది, తింటా పంట కంట ఉంటా, ఇందుకే నా పరిమితం మనం కావడము. తింటా పంట కంట ఉంటా, ఇవి వేరే ప్రాణాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఇది సరిపోదు. మనకు భక్తి కావాలి, ఆధ్యాత్మికత కావాలి, నిజమైనటువంటి పరమాత్మని యొక్క జ్ఞానం కావాలి, సౌభ్రాతృత్వం పెంపొందించుకోవాలి. విషమ సంకట పరిస్థితి లోపల నుంచి, రాక్షస భావజాలం నుంచి మనను మనం కాపాడుకునేటువంటి శక్తిని సంపాదించాలి. అందుకొరకు ఈ నవరాత్రులు అనేటువంటివి వచ్చేసినాయి. ఇప్పుడు అదే ఎప్పుడో ఒకప్పుడు మన పూర్వీకులు ఇటువంటి పీడ విరగడేటంత కొరకు అఘోరమైన తప్పు చేసి అమ్మవారిని మెప్పించి రాక్షసుల యొక్క కదంబ హస్తాల నుంచి ప్రపంచాన్ని విముక్తం చేసినటువంటి చరిత్ర ఉంటే, కేవలము ఆ చరిత్రను మనము పక్కకు పెట్టేసి దాని యొక్క స్ఫూర్తిని అందుకోకుండా పర్వదినాన్ని, ఈ నవరాత్రులను కేవలం తినడము, వండడము, పండడంకే పరిమితం చేసుకుంటే ఈ జాతి పైకి రావడం చాలా కష్టమైపోతుంది. కనీసం పర్వదినాల నేపథ్యం ఏమిటో తెలుసుకొని ఆ పర్వదినం ఎందుకు జరుపుతున్నారో, మన పూర్వీకులు ఎంత కష్టపడితే ఈ పర్వదినం జరుపుకునేటువంటి అవకాశం వచ్చిందో అనేది తెలుసుకొని ఆ బాట లోపల మనము నడుస్తేనే కొంచెం రాక్షసుల నుంచి విముక్తి దొరకడానికి అవకాశం ఉన్నది. లేకపోతే చూడు, రాక్షసులు ఏం చేస్తుంటారు, ప్రపంచం లోపల భయోత్పాతాన్ని సృష్టించటందు కొరకు నిర్దోషులను కర్కశంగా హతమారుస్తూ ఉంటారు. ఎందుకంటే మనం భయపడిపోవాలి. ఈ రకంగా భయపెట్టి హతమార్చి వాళ్ళ భావజాలంకు లొంగ తీసుకునేటువంటి ప్రయత్నాలు, పేర్లు
వేరే ఉన్నప్పటికైనా భావజాలం మాత్రం ఒకటి ఉంటుంది, రాక్షస భావజాలము. అది నిరంతరము సృష్టి పుట్టినప్పటి నుంచి ఉన్నది, అంతం వరకు కూడా ఉంటుంది. గమనించాలి రాక్షస భావజాలము ఏమిటి, ఎక్కడి నుంచి మన పైన పనిచేస్తుంది, ప్రపంచం లోపల రాక్షస భావజాలం ఎట్లా విస్తరిస్తుంది అనేటువంటి ఒక జ్ఞానం కూడా మనం పెంపొందించుకుంటేనే వాళ్ళ నుంచి సురక్షితంగా ఉండడానికి అవకాశం ఉన్నది. అలాంటి మహాస్ఫూర్తిని ఇచ్చేటందు కొరకే మనకు హోలీ ఉన్నది, కామదహనం జరిగింది. ఈ నవరాత్రులైతే చాలా అద్భుతంగా ఉన్నాయి. రాబోయే దీపావళి నరకాసురుని యొక్క సంహారం జరిగింది. నరకాసురుడు కూడా ఇట్లాగే ప్రపంచాన్నంతా తన కదంబ హస్తాల్లో తీసుకొని త్రాయి చేయడం ప్రపంచాన్నంతా మొత్తం మీద. ప్రతి పర్వదినం వెనక గొప్ప నేపథ్యం ఉన్నది. ఆ నేపథ్యము మన సనాతనుడు హిందువులైనటువంటి వాళ్ళ నేపథ్యాన్ని అర్థం చేసుకొని ఆ మార్గం లోపల కొంతనైనా ఎంతనైనా శ్రమించకుండా పండగలంటే కొత్త బట్టలు వేసుకోవడము, ఇంట్లో పిండి వంటకాలు చేసుకోవడము, తినడము, హాయ్ అనడము, ఇది సరిపోదు మనకు. మొత్తం మీద మనం ఇట్లానే అనుకుంటూ పోతున్నాం. భారతదేశం లోపల రాక్షస శక్తులు పెరిగిపోతూనే ఉన్నాయి. రోజు రోజుకు మనం ఎక్కడ పరుగులు తీయాలో తెలియనటువంటి ఒక దారుణమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి పర్వదినాల యొక్క స్ఫూర్తిని తీసుకొని మనం కూడా పూర్వీకుల బాటలో నడిస్తే బాగుంటుందని నేను అందరితో మనవి చేస్తున్నా. ధన్యవాదాలు.